మీరు స్టేజ్ అంతా అయిపోయిన తర్వాత దిగి వస్తుంటే రామ్ చరణ్ గారు మీ చేయి పట్టుకుని పక్క తీసుకెళ్లారంటే ఏం జరిగింది అసలు? అంటే ఆయన ఏం చెప్పారని చెప్పారు, బట్ ఏం జరిగింది అక్కడ సిచ్యువేషన్? సో వాట్ హ్యాపెండ్ ఇస్, అంటే అది విన్నింగ్ అదంతా డిక్లేర్ చేసేసిన తర్వాత నేను అంటే ఎవరికైనా నేను ఆ స్పేస్ ఇవ్వడానికి ఇష్టపడతా. నేను ఆ స్టేజ్ నుంచి కొంచెం దూరంగా వెళ్ళిపోతున్నా, ఇట్లా డిస్టెన్స్, అంటే ఆ ఫ్రేమింగ్ కూడా వాళ్ళే ఉంటే బాగుంటుంది వాళ్ళు అని చెప్పేసి ఆ స్పేస్ నుంచి బయటకు వెళ్ళిపోతే రామ్ చరణ్ అన్న ఇట్లా మళ్ళీ దగ్గరికి తీసుకొని, సో లైక్ నాకు చెప్పారనమాట, అమ్మ రెగ్యులర్ గా చూస్తుంటారు సురేఖ అమ్మ బిగ్ బాస్, సో నువ్వు చాలా బాగా ఆడుతున్నావు, చాలా లైక్ గౌతమ్ చాలా బాగా ఆడుతున్నాడు, విన్నర్ అవుతాడు అని చెప్పేసి చెప్పింది. సో కానీ నువ్వు రన్నర్ అప్ అయినా కూడా డోంట్ వరీ, నీకంటే ఇంతమంది ప్రేక్షకులు లైక్ నువ్వు మనసును గెలుచుకున్నావు కాబట్టి ఇంతవరకు వచ్చినావు, లైఫ్ డజంట్ ఎండ్ హియర్, యూ విల్ గో ఆన్, యూ విల్ గో టు గ్రేట్ హైట్స్ అని చెప్పేసి రామ్ చరణ్ అని అన్నారు. ఎందుకంటే ఆయన నిజంగా గ్లోబల్ స్టార్ అని ఆ మూమెంట్లో అర్థమైంది. ఎందుకంటే ఇప్పుడు విన్నర్ దగ్గరికి అందరు వెళ్ళిపోతారు, కానీ ఎప్పుడైతే లైక్ నేను లో ఫీల్ అవుతున్నా అని గమనించి ఆయన ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి కూడా నా దగ్గరకు వచ్చి ఆ మాటలు చెప్పాల్సిన అవసరం ఆయనకి లేదు, అయినా కూడా నాకు ఒక భరోసా ఇవ్వాలి, అరే ఒక యంగ్స్టర్ అని చెప్పేసి ఒక భరోసా ఇచ్చిండ్రు. సో దానికి నేను చాలా చాలా సంతోషంగా ఫీల్ అయినా ఆ మూమెంట్. అదే ఇంతకు ముందు అంటే సురేఖమ్మ గారు కదా చాలా మంది ఫీల్ అయ్యారు యాక్చువల్లీ గౌతమ్ ఈజ్ ద విన్నర్ అని చెప్పేసి, అందుకే పీపుల్స్ విన్నర్ అనే మాట చాలా తక్కువ సార్లు వస్తుంది, ఆ క్రెడిట్ మీకు వచ్చింది. థ్యాంక్స్ లాట్ దానికి. లైక్ నేను ప్రతి ఒక్క ప్రేక్షకుడికి లైక్ నేను విన్నర్ అని చెప్పేసి భావించిన ప్రతి ఒక్కడికి ఐ వన్ యువర్ హార్ట్స్, సో దట్స్ మై సాటిస్ఫాక్షన్, నాకు అది సంతృప్తి ఉంది. యా, అయితే ఇప్పుడు మనం రియల్గా గేమ్ గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాము. అంటే మీ విన్నింగ్ మూమెంట్స్ అవన్నీ, అంటే మీ గెట్ బ్యాక్ టు ద నార్మల్ వర్క్ అనేది లేకపోతే ఎలా ఉండదని తెలిసింది కాబట్టి ఇప్పుడు మనం గేమ్ గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. గేమ్లో మీరు బాగా ఆడారు, అంటే లాస్ట్ సీజన్నే బాగా ఆడారు, ఈ సీజన్ చూసుకుంటే ఏంటంటే లాస్ట్ సీజన్కి ఈ సీజన్కి సంబంధం లేదు, ఈ సీజన్ ఇంకా నెక్స్ట్ లెవెల్ అనమాట. ప్రతిదీ ఎక్కడ తగ్గాలో, తర్వాత ఆ డైస్ గేమ్ ఇచ్చినప్పుడు కూడా పేర్లు రాయడం ఇవన్నీ బయట రాలేదు యాక్చువల్గా. కొంతవరకు బిగ్ బాస్ కూడా మిమ్మల్ని తొక్కడని అనిపించింది మాకు కొన్ని విషయాల్లో. బట్ అదంటే అది ఇప్పుడు మీరు రాసి ఉన్నారని తెలిస్తే ఒక గౌతమ్ ఇలా కూడా ఆలోచిస్తాడు అనేది ఒకటి ఉండేది, అది రాకపోతే తెలియదు కదా. బట్ కాకపోతే మాకు ఎక్కువ మందికి వచ్చిన ఒక క్వశ్చన్ లోపల ఉన్న వాళ్ళు పోటర్ చేసింది ఏంటంటే, నువ్వు అక్కడున్న జనాలతో కాకుండా కెమెరాలతో ఎందుకు మాట్లాడుతావు, కెమెరాలతో ఆడుతున్నావా, బయటకి ఏం కన్వే చేయాలనుకుంటున్నావు అనేది చాలా ఎక్కువ మంది అన్నారు. అంటే కెమెరాలతో మాట్లాడడం అనేది ఏంటిది అది? అంటే లోన్లీనెస్ ఫీల్ అయ్యా లేదంటే కానీ కావాలని ఏంటిది అది? సో అంటే ఇప్పుడు అక్కడ ఎవరికి వాళ్ళు వాళ్ళ ప్రయారిటీస్ సెట్ చేసుకొని, అంటే మీకు క్లియర్గా కనిపిస్తుంది. ఎవరైనా నాకు బెస్ట్ ఫ్రెండ్ ఉండేనా మీరే చెప్పండి, ఎవరు లేరు కదా. సో నాకు ఎప్పుడైనా నార్మల్ మూమెంట్స్ అందరితో మనం షేర్ చేసుకుంటాం. ఇప్పుడు ఫన్ టాస్క్స్ చేసేటప్పుడు, టాస్క్ జరిగేటప్పుడు అప్పుడు అందరితో ఆ కన్వర్జేషన్స్ అయిపోతుంటుంది, రెగ్యులర్ కన్వర్జేషన్స్. సో అది సూపర్ఫిషియల్ లేయర్ ఆఫ్ మీ, సో అది గేమ్కి సంబంధించింది. కానీ ఎప్పుడైతే ఎమోషనల్ లేయర్కి వస్తుందో, ఇప్పుడు నా అంటూ లైక్ నాకు అంత ప్రయారిటీ ఇవ్వకుండా, లేకుంటే నన్ను అర్థం చేసుకుంటాడు అని ఏ వ్యక్తి లేనప్పుడు నేను ఆ వ్యక్తితోనే పంచుకునే టైప్ ఆఫ్ పర్సన్ని కాదు. సో ఎందుకంటే నేను నా ఎమోషనల్ వల్నరబిలిటీస్ని వాళ్ళ ముందు పెట్టాలి అని అనుకునే పర్సన్ని కాదు. సో కానీ నేను 2.5 నెలలు అక్కడ ఉన్నా, అంటే ఇట్స్ లైక్ 70 days అండ్ 24 గంటలు. సో నాకు ఒక ఫోన్ లేదు, నేను మా పేరెంట్స్తో పంచుకోలేను, ఇంకో వ్యక్తితో పంచుకోలేను. సో మనం వెంటౌట్ చేసుకోవాలి ఏదో ఒక రకంగా మన అభిప్రాయాలని కానీ, మన బాధల్ని కానీ, సంతోషాలని కానీ. సో అది మనం వెంటౌట్ చేసుకోకపోతే మనలో మనమే ఇంకా వీక్ అయిపోతాం, లేకపోతే మనలో మనమే నలిగిపోతాం. సో నేను ఒక కైండ్ ఆఫ్ వెంటౌట్ చేసుకోవాలి నా అభిప్రాయాలు దానికోసమే చెప్పేసి నేను నార్మల్గా మాట్లాడేవాడిని, కానీ చుట్టూ కెమెరాస్ ఉంటాయి కాబట్టి 100% జూమ్ అవుతుంది మన దగ్గరికి. అవి చాలా హై ఎండ్ టెక్నాలజీ, అంటే మీరు ఏ మూలలో ఉన్నా కూడా మిమ్మల్ని లైక్ క్యాప్చర్ చేయగలుగుతుంది. సో బిగ్ బాస్ హౌస్ లో ఏ మూలలో చిన్న ఒక్క కార్నర్ కూడా ఉండదన్నమాట వితౌట్ కెమెరా అన్నది. ఈవెన్ వాష్రూమ్ లో కూడా మైక్స్ ఉంటాయి కెమెరా లేకున్నా. సో ఆడియో అన్నది రికార్డ్ అవుతుంది. సో ఇక నేను 100% ఐ హ్యావ్ టు షేర్, ఇంకా అక్కడ నుంచి బయటికి రాలేము. సో నాకు అనిపించినవి, లేకపోతే నాలో నేను నలిగిపోవద్దు అన్న భావనతోని నేను నా అభిప్రాయాల్ని, నా ప్రతి ఒక్కటి నేను బయటికి పెట్టేవాడిని.